హెబ్రోన్ గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైనది మన బైబిల్ గ్రంథం అంతట్లో. హెబ్రోనుకు మించిన ప్రదేశము ఎక్కడ లేదు. హెబ్రోను అనేది చాలా మంచి ప్లేస్ అన్నట్టు. ఎందుకంటే నేను 12 సంవత్సరముల నుండి ఎస్కటాలజీ చదువుతున్నాను. ఎస్కటాలజీ అంటే ఎండ్ టైం గురించి చదువుతున్నాను. గత 3 సంవత్సరముల నుండి క్రోనోలాజికల్ ఎస్కటాలజీ అనేది చదువుతున్నాను. చాలా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకునేది ఉన్నది. ఎస్కటాలజీ గురించి 12 సంవత్సరాల నుండి చదువుతున్నాను. అంటే ఎండ్ టైమ్స్ అంటే ఏంటిది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయం అన్నట్టు. అయితే నేను ఎస్కటాలజీ గురించి చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇంకో మాట బయలుపరిచినాడు. క్రోనాలాజికల్ ఎస్కటాలజీ గురించి చదవమన్నాడు. క్రోనాలజీ అంటే ఏంటిదంటే కాలం. ఏ కాలంలో ఏమి జరుగుతుంది, ఏమి జరిగిన తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు అనేది అది ఒక స్టడీ అన్నట్టు నాకు. అయితే ఈ 3 పుస్తకాలు బైబిల్ గ్రంథం అంతట్లో, బైబిల్ 66 పుస్తకాల గ్రంథము. 66 పుస్తకాలలో అంతా ఎస్కటాలజీ గురించి ఉన్నది. ఎండ్ టైమ్స్ గురించి అంటే అంత్య దినాల గురించి ఉన్నది అన్నట్టు. కానీ క్రోనాలాజికల్ ఎస్కటాలజీ కాలమాన ప్రకారము ఆ మహాదినము లేకపోతే కాలమాన ప్రకారము ఆ దినములు ఎట్లుంటవి అనేది నేను క్షుణ్ణంగా నేర్చుకొని ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎస్కటాలజీ 9 సంవత్సరములు చదివినాను ఎస్కటాలజీ గురించి. 3 సంవత్సరములు క్రోనాలజికల్ ఎస్కటాలజీ చదువుతున్నాను, ఇంకా చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది 66 పుస్తకాలలో 3 పుస్తకాలనే మనము ఈ యొక్క క్రోనాలాజికల్ ఎస్కటాలజీ గురించి చదవగలము. అంటే కాలమాన ప్రకారము అంత్య దినములు అనేది ఆ స్టడీ అన్నట్టు. నాది స్టడీ. అయితే 3 పుస్తకాలే. ఒకటి యెషయా గ్రంథము, ఒకటి దానియేలు గ్రంథము, ఒకటి ప్రకటన గ్రంథం. 3 గ్రంథాలలో క్రోనాలాజికల్ ఎస్కటాలజీ గురించి ఉన్నది. అన్ని పుస్తకాలలో లేవు. అన్ని పుస్తకాలలో ఎస్కటాలజీ గురించి ఉన్నది. కానీ ఈ 3 పుస్తకాలు క్రోనాలాజికల్ అంటే టైం ఏది తర్వాత ఏది వస్తుంది అనేది ఈ యొక్క క్రోనాలాజికల్ ఎస్కటాలజీ అంటారు. క్రోనాలాజికల్ ఎస్కటాలజీ అది గత 12 సంవత్సరముల నుండి నేను చదువుతున్నాను. కనుక నా మాట గమనించాలని కోరుచున్నాను. అయితే హెబ్రోను అనేది చాలా ఇంపార్టెంట్ విషయం.
అన్నీ దానికంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనేది నేను నేను కనుగొన్నాను. హెబ్రోను అంటే దాని యొక్క అర్థము స్నేహం, లేకపోతే సహవాసం, లేకపోతే సంఘము అనే, లేకపోతే రొట్టె ద్రాక్ష రసము అనే అర్థం వస్తుంది. రొట్టె ద్రాక్ష రసము అనే అర్థము వస్తుంది. హెబ్రోను మీనింగ్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెబ్రోన్ అంటే ఫ్రెండ్షిప్. హెబ్రోన్ అంటే ఫ్రెండ్షిప్. హెబ్రోన్ అంటే కమ్యూనియన్. హెబ్రోన్ అంటే ఇట్స్ మీనింగ్ అసోసియేషన్. ఈ 3 అర్థాలు వస్తాయి. హెబ్రోనుకు 3 అర్థాలు వస్తాయి అన్నమాట. ఈ హెబ్రోను అనేది 71 సార్లు ఈ యొక్క తనాహ్లో ఉన్నది. తనాహ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్స్లో ఉన్నది. ఓల్డ్ టెస్టిమెంట్స్ అంటే పాత నిబంధన గ్రంథములో హెబ్రోను అనేది 71 సార్లు ఉన్నదన్నమాట. దీనికి ముందున్న పేరు ఒకటి ఉన్నది, కిర్యాత్ అర్బా అని అంటారు. కిర్యాత్ అర్బా. కిర్యాత్ అంటే సిటీ, అంటే పట్టణం. అర్బా అంటే ది 4 జియన్స్ అని అంటారు. అర్బా అంటే ఉన్నత దేహులు, నలుగురు ఉన్నత దేహులు అన్నట్టు, లేక 4 పట్టణాలు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కిర్యాత్ అర్బా. కిర్యాత్ అంటే సిటీ, అర్బాన్ అంటే 4 జియన్స్ అంటారు. ఏ 4 కాదు, ది 4 జియన్స్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏకు దీకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏ 4 అని అంటే ఒక 4 జియన్స్ అని అంటారు. ది 4 అని అంటే 4 జియన్స్, నలుగురు ఉన్నత దేహులు అని అర్థం అన్నాడు. లేకపోతే 4 పట్టణాలు అని అర్థం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ కిర్యాత్ అర్బా అనేది 9 సార్లు తనాహ్లో, అంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో, అంటే పాత నిబంధన గ్రంథములో 9 సార్లు రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ హెబ్రోను అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క పట్టణం అన్నిట్లో, అన్ని పట్టణాలలో, ఏ టు జెడ్ ఉన్న పట్టణాలలో హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యం అనేది నేను గుర్తు చేస్తున్నాను. ఇది హెబ్రోను కంటే ముందున్న పేరు కిర్యాత్ అర్బా. ఈ యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే, చరిత్ర ఏమి చెప్తుందంటే, ఈ పట్టణము ముందు ఏదోను తోటకు ద్వారము అనేది చెప్తుంది. ఏదేను తోటకు ద్వారము. ఆదికాండము 2:8 ఏం చెప్తుంది? ఆదికాండము 2:8 ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో
ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. చాలా జాగ్రత్తగా మనం ఈ వచనాలను గమనించాలి. అండ్ ద లార్డ్ గాడ్ ప్లాంటెడ్ ఏ గార్డెన్ ఈస్ట్వర్డ్ ఇన్ ఈడెన్, అండ్ దేర్ హీ పుట్ ద మ్యాన్ whom he had formed అనేది తెలియజేస్తుంది. ఇంకోటి 3:16లో ఏం తెలియజేస్తుందంటే 3:16, 17 3:24లో ఈ మాట తెలియజేస్తుంది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఆదామును ఎక్కడి నుండి వెళ్ళగొట్టిండో? ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ ఏదేని తోటలో ఏదేని తోట ఉన్నది, జీవవృక్ష ఫలాలు ఉన్నవి, జీవవృక్షము ఉన్నది అన్నట్టు. జీవవృక్షానికి ఏం ఫలాలు వస్తాయి? జీవవృక్ష ఫలాలు వస్తాయి. జీవవృక్షము ఆయన తూర్పు తట్టున, తూర్పు ఎక్కడుంది? ఏదేని తోటకు తూర్పులో ఏమి పెట్టిండు? ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. అండ్ హీ డ్రోడ్ అవుట్ ద మ్యాన్. ఈ ప్లేస్డ్ ఎట్ ద ఈస్ట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ కెరూబీమ్స్. అంటే కెరూబీమ్స్ అంటే కెరూబులను. అండ్ ఏ ఫ్లేమింగ్ స్వర్డ్ అంటే ఖడ్గాన్ని. ఏ ఖడ్గాన్ని? ఫ్లేమింగ్ అంటే ఖడ్గజ్వాల అని ఈ యొక్క తెలుగులో అర్థాన్ని మనకు ఈ యొక్క తెలుగు బైబిల్లో ఉన్నది. విచ్ టర్న్డ్ ఎవ్రీ వే అంటే చుట్టుపక్కల పెట్టినాడు. చుట్టుపక్కల ఏదైనా తోట చుట్టుపక్కల పెట్టినాడు. టు కీప్ ద వే ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆ యొక్క జీవ వృక్షమునకు అది రాకుండా ఈ యొక్క కెరూబు ఏం చేస్తుందంటే, కెరూబులు ఏం చేస్తాయంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ పట్టణానికి ముందు ఏదేను తోటకు ద్వారము. ఏంటిది ద్వారము? హెబ్రోను ద్వారం అన్నట్టు. హెబ్రోను ద్వారం. అక్కడనే ఈ హెబ్రోన్లో ఎవరిని పాతిపెట్టారంటే, ఆదాము అవ్వలు చనిపోయినప్పుడు ఏదేను తోటలో, ఏదేను తోట కాదు, ఏదేను ద్వారము ముందు హెబ్రోను అంటారు. ఏదేనుకు ద్వారానికి ముందు ఏది ఉంటుంది? హెబ్రోను పట్టణం ఉంటుంది. హెబ్రోను పట్టణంలో ఆదామును అవ్వను చనిపోయినప్పుడు పాతి పెడతారు అన్నట్టు. ఇది చరిత్ర చెప్తుంది అన్నట్టు. చరిత్ర చెప్తుంది. అట్లాగే కయీను, ఏబేలు వీళ్ళు ఆయనను కొట్టి, కయీను ఏబేలుని కొట్టి చంపేస్తాడు. ఎక్కడ చంపేస్తాడు? హెబ్రోనులో చంపేస్తాడు. హెబ్రోన్లో హేబేలు యొక్క రక్తం ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హెబ్రోన్లో హేబేలు యొక్క రక్తం ఉన్నది. అందుకోసమే సాతానుడు
చాలా తెలివి కలవాడు. సాతాను చాలా తెలివి కలవాడు. అయితే ఆయన కేరూబులను పెట్టినాడు కనుక ఉన్నత దేవులను అక్కడ పెట్టినాడు సాతానుడు. ఈ యొక్క ఉన్నత దేవులు ఎవరనంటే అనాకీయులు. అక్కడనే ఉంటారు అన్నట్టు ఉండేవారు. అనాకీయులు. అనాకీయులు అంటే అనాకీయులు అంటే మెడ. ఉన్నత దేవుల తెగ అన్నట్టు అనాకీయులు. అనాకీయులు అనేది 9 సార్లు తనాఖ్లో ఉన్నది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో అనాకీయులు అనేది 9 సార్లు రాయబడింది. వీళ్ళనే నెఫీనీయులు అని అంటారు. నెఫీనీయులు. చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క మాటలను మనం గమనించాలి. వీళ్ళని నెఫీనీయులు అనేవాళ్ళు ఉండేవారు. వేరే కనానీయులలో ఒక తెగ అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ తెగలో 6 ఉన్నాయి. కనానీయులు అని, హిత్తీయులు అని, అమోరీయులు అని, పెరిజ్జీయులు అని, హివ్వీయులు అని, యోబుసీయులని నిర్గమకాండము 3వ అధ్యాయము 17వ వచనంలో తెలియజేస్తుంది. నిర్గమకాండము 17వ వచనంలో ఏమున్నది? ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. ఈ పాలు తేనెలు అనేది క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో ఇవి పాలు తేనెలే ఉంటాయన్నమాట. క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో పాలు తేనెలు ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ ఏమున్నది? అక్కడికి పోయి ఈ యొక్క 12 మందిని పంపుతాడు ఈయన మోషే. అందులో 2 కాలేబు, యెహోషువ ఉంటారు అన్నమాట. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు రిపోర్ట్ తెచ్చినప్పుడు 10 మంది రిపోర్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు అనాహీలు ఉన్నారు. 13వ అధ్యాయము ఈ యొక్క సంఖ్యాకాండము 13వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ వీళ్ళు ఏం చూసినారు? నెఫీనీలను చూసినారు అన్నట్టు. నెఫీనీల సంబంధులు. నెఫీనీలు అని అంటే ఉన్నత దేవులు అన్నట్టు. సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది. మిడతలు అంటే ఏంటిది? ఆ యొక్క గొల్ల పురుగు ఉంటుంది కదా, అట్లా ఉండరు అన్నట్టు. వాళ్ళు ఉన్నత దేవులు. 2 అంతస్తుల 3 అంతస్తుల వరకు పెరుగుతారు అన్నట్టు. వాళ్ళు 3 అంతస్తుల దేవులు అన్నట్టు. వాళ్ళు అంటే 60 ఫీట్ల వరకు వాళ్ళు పెరుగుతారు. 60 ఫీట్ల వరకు వాళ్ళు పెరుగుతారు అన్నట్టు. మా దృష్టికి మేము మిడతల వాళ్ళే ఉంటేవి, వారి దృష్టికి అట్లే ఉంటేవి అని చెప్తున్నాడు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 3:17లో అయితే పాలు తేనెలు ఎక్కడ ప్రవహిస్తాయి అంటే క్రీస్తు దేవుడు 1000 ఏళ్ల పరిపాలనను ఒకటి అరేంజ్ చేసినాడు. 1000 ఏళ్ల పరిపాలన ఆదాంకు ఇచ్చినాడు అన్నట్టు. ఆదాం చూసినాడు అది 1000 ఏళ్ల పరిపాలన, క్రీస్తు యొక్క మందిరం కట్టబడడం. ఈ యొక్క హెచ్కేల్ గ్రంథము 40వ అధ్యాయం నుండి
40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు అదంతా స్ట్రక్చర్ ఏంటిదంటే దేవుని ఆలయం కట్టబడట. ఇక్కడ పరలోకంలో కట్టబడుతుంది. దానికి పునాదులు ఉంటాయి, దానికి గోడలు ఉంటాయి. దానికి పునాదులు ఎవరనంటే అపోస్తులు. దానికి గోడలు, దానికి ప్రతి ఒక్క ద్వారం ఉంటుంది, 12 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు ఎవరనంటే ఇశ్రాయేలు గోత్రం, 12 గోత్రముల వారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పాలు తేనెలు, అది అందులో ఏముంటాయంటే పాలు తేనెలే ఉంటాయి. ఎక్కడ? ఈ మిలీనియంలో. మిలీనియం అంటే ఈ దేవుడు ఏర్పాటు చేయబడిన ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన యుగం అన్నట్టు అది. అందులో ఈయన ఆదాము చూసినాడు. ఆదాము ఏం చూసినాడు? దాన్ని చూసి చూడిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయనకు అవబడ్డది. ఆయనకు పునాదులు గల ఆ పట్టణం అబ్రహాంకు అవబడ్డది. అందుకోసమే అబ్రహాము ఒక బిల్డింగ్ కట్టుకోలే. బిల్డింగ్ వద్దు నాయన, నాకు ఈ గుడారాలలోనే ఉంటానన్నాడు. బిల్డింగ్ కట్టుకోలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చే బిల్డింగే గొప్పది మనకు అని గుడారాలలోనే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే 6 ఉంటారు అన్నట్టు. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీలు, జోబుసీయులు అనేవారు అక్కడ ఉంటారు. ఇందులో కనానీయులు, పెరిజీయులు చాలా, ఈ తెగవారు చాలా ఉన్నత దేహులు అన్నట్టు. ఉన్నత దేహులు. కనానీయులు, పెరిజీయులు వీరు ఇశ్రాయేలుకు వ్యతిరేకం అన్నట్టు. వాళ్ళు చాలా వ్యతిరేకం అన్నట్టు. ఇప్పుడు ఈ హెబ్రోను అనగా క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నది. హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను చెప్తా ఇప్పుడు. ఎందుకని ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే హెబ్రోను ఎంత ప్రాముఖ్యమైనదో అది మీకు అర్థమవుతుంది. ఒకటి, అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే మనకు గుర్తవుతుంది ఎందుకు అబ్రహాము హెబ్రోను దర్శించలేదు. హెబ్రోను ఎందుకు దర్శించలేదు? ఆయన తన తండ్రి ఉన్నంత కాలము ఆయన వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. తండ్రి ఉన్నంత కాలము వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేదు దేవుడు. ఎందుకు? ఆయన నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు బయలుదేరాలన్నాడు. అంటే తండ్రిని వదిలిపెట్టాలి. నువ్వు తండ్రిని తీసుకొస్తే ఎట్లా? అబ్రహామా, నువ్వు తండ్రిని తీసుకొస్తే ఎట్లా అని దేవుడు అడుగుతున్నాడు. అందుకోసమే తండ్రి చనిపోయేంత మటుకు ఒక మాట మాట్లాడలేదు దేవుడు. ఏం మాట్లాడలేదు. ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఆయన 13 సంవత్సరాలు ఏమో చూస్తున్నాడు. ఆయన ఆ 13 సంవత్సరాలు చూస్తుంటే ఏం కాలేదు. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు కనాన్ దేశానికి వచ్చినాడు అన్న. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు? ఆయన తండ్రి చనిపోయేదాకా ఆయన ఉన్నాడు అని అంటే ఒక్కడే రావాలి. అబ్రహాం ఒక్కడే రావాలి. ఆయన కుటుంబం మాత్రమే రావాలి. రెండవది, ఎందుకు అబ్రహాము తన సమీప బంధువైన లోతు ఉన్నంత కాలము ఆయన హెబ్రోన్లో ప్రవేశించలేదు? ఎందుకు ప్రవేశించలేదు హెబ్రోన్లో?
చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన సమీప బంధువైన లోతు ఉన్నంత కాలం హెబ్రోన్ అంటే తెలియదు ఆదాము. ఈ యొక్క యొర్దానుకు ఎప్పుడైతే ఈ యొక్క లోతు వెళ్తాడో, లోతు వెళ్ళినప్పుడు ఈయన అబ్రాహాము ఈ యొక్క హెబ్రోన్కు వస్తాడన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎవరు వస్తారు? ఒక్కడే కుటుంబం, ఆయన కుటుంబం మాత్రమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అప్పుడు హెబ్రోన్లో ప్రవేశిస్తాడు. ఎందుకు రాహేలు ఆమె బెత్లెహేములో మరణించింది? ఆమెను బెత్లెహేములోనే సమాధి ఎందుకు ఉన్నది? ఆమెను ఎందుకు హెబ్రోన్లో పాతి పెట్టలేదు? ఈ యొక్క మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమె హెబ్రోన్లో ఎందుకు పాతి పెట్టలేదు? బెత్లెహేములో ఎందుకు పాతి పెట్టబడింది? రాహేలు అని అంటే ఇష్టరాలు, చాలా ఇష్టరాలు ఆమె. ఆయనకు ఎదకు యాకోబుకు ఇష్టరాలు. ఒకప్పుడు వాళ్ళ నాన్న యాకోబును వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసినప్పుడు నా దేవతలు ఏవి? బంగారు దేవతలు అని ఆయన వస్తాడు అన్నట్టు. ఆయన ఒక యాకోబు దగ్గరికి, చూసుకో నేనైతే తీసుకురాలేదు అని యాకోబు అంటాడు. ఈమెం చేస్తుంది? తెలివిగా రాహేలు అక్కడ కూర్చుంటుంది, ఆ విగ్రహాల మీద కూర్చుంటుంది. ఎందుకు ఇక్కడ కూర్చున్నామంటే, నేను కడగా ఉన్నాను అందుకోసమే ఇక్కడ కూర్చున్నాను అని అంటుంది. అది దేవునికి వ్యతిరేకమైన పని. అది దేవునికి వ్యతిరేకమైన పని. అది విగ్రహాల మీద కూర్చుండి నేను కడగా ఉన్నాను అనేది చాలా వ్యతిరేకమైన పని. అక్కడ అంతా వాళ్ళ నాన్న లాభాన్ని వచ్చి అంతా చూసిన తర్వాత ఏం లేవని వెళ్ళిపోతాడు. కానీ అక్కడ వాళ్ళ నాన్నయ్య విగ్రహాలు ఉన్నవి. అందుకోసమే ఆమె బెత్లెహేములో మరణించింది. ఆమె ఎక్కడ మరణించలేదు? హెబ్రోన్లో మరణించలేదు. లేయా ఎందుకు హెబ్రోన్లో పాతి పెట్టింది? లేయాకు మంచి స్వబుద్ధి ఉన్నది అన్నట్టు. ఆమె లేయకు ఏమున్నది? స్వబుద్ధి ఉన్నది. ఆమె ఎప్పుడే కానీ దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతుంటుంది అన్నట్టు ఆమె. అందుకోసమే యూదా ఆమె కుమారుడే, లేవి ఆమె కుమారుడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యూదా అంటే యేసుక్రీస్తు వచ్చిన వంశావళి, లేవి అంటే యాజకులు వచ్చిన ఈ వంశావళి. ఈ యొక్క లేయా ఎందుకు హెబ్రోన్లో పాతి పెట్టింది అంటే, ఆమె మంచి కార్యాలు చేసింది కనుక ఆమెను ఆ యొక్క హెబ్రోన్లో పాతి పెట్టినారు అన్నమాట. ఎందుకు యాకోబు దాని ఎముకలు హెబ్రోన్లో పాతి పెట్టబడింది? ఆయన రాహేలుని ప్రేమించింది కదా. బెత్లెహేములో నా ఎముకలు పాతి పెట్టాలంటాడు కదా, అనాలి కదా. అనలేదు. ఆయన లేయ పక్కకే పెట్టబడతాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అబ్రహాము అక్కడే పాతి పెట్టబడిండు, షారా అక్కడే పాతి పెట్టబడింది, ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడిండు, రిబ్కా అక్కడే పాతి పెట్టబడింది. లేయ పాతి పెట్టబడిన స్థలంలోనే ఈ యొక్క యాకోబు పాతి పెట్టబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. దావీదు ఎందుకు 7.5 సంవత్సరములు ఈ హెబ్రోన్లో పరిపాలన చేసినాడు? ఆయన ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఏంటిదంటే హెబ్రోన్. తర్వాత ఆయన వెలగొట్టబడతాడు. ఎక్కడి నుండి? హెబ్రోన్లో నుండి వెలగొట్టబడతాడు దావీదు. ఎందుకు? బెత్షెబాతో
పెట్టుకున్నాడు కదా, అందుకోసమే దేవుడు ఆయనను సింపుల్గా అక్కడి నుండి తొలగిస్తాడు అన్నట్టు. 33.5 సంవత్సరములు యెరూషలేములో పరిపాలన చేస్తాడు. హెబ్రోనుకు యెరూషలేముకు తేడా ఇదే. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 7.5 సంవత్సరములు మాత్రమే బత్షెబాతో సంబంధం లేనప్పుడు మంచోడు. బత్షెబాతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నాడో ఆయనను అక్కడి నుండి తీసివేస్తాడు. ఆయన వెలగొట్టబడి యెరూషలేములో ఉంటాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం అనుకుంటాము 7.5 సంవత్సరంలో ఫస్ట్ క్యాపిటల్ సిటీ హెబ్రోన్లో చేసినాడు, సెకండ్ క్యాపిటల్ సిటీ ఈ యొక్క యెరూషలేములో చేసినాడు అని అనుకుంటాం. కానీ ఆయన వెళ్ళగొట్టబడ్డాడు అక్కడి నుండి. ఎందుకు? అక్కడనే అబ్రహాము తన కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినాడు. హెబ్రోన్లో వాగ్దానం చేసినాడు దేవుడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆయన ద్వారా ఈ ప్రపంచాలు నిలవబడతాయని ఆయన చేసినాడు. హెబ్రోన్లోనే. ఎందుకు? అక్కడ ఇస్సాకు జన్మించినాడు, అక్కడనే జన్మించినాడు ఇస్సాకు. ఎందుకు? రిబ్కానే ఇక్కడనే ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నాడు. వివాహం కూడా చేసుకున్నాడు. ఆయన ఎక్కడ చేసుకున్నాడు? హెబ్రోన్లో చేసుకున్నాడు. ఎందుకు? యోసేపు కలలు కన్నాడు. ఎక్కడ కన్నాడు? హెబ్రోన్లో కన్నాడు. ఇక్కడ ఎందుకు? ఇక్కడ నుండి యోసేపు తన తండ్రి ఇంటికి దూరమైనాడు అని ఇక్కడ నుండే. చాలా జాగ్రత్తగా ఈ యొక్క 11 క్వశ్చన్లకు మనము ఆన్సరు మనం వెతకగలిగితే, ఈ 11 క్వశ్చన్లకు ఆన్సర్ వెతకగలిగితే ఈ యొక్క హెబ్రోను ఎంత గొప్పదో, ఎంత పరిపూర్ణమైనదో మనకు తెలియజేస్తుంది. అక్కడ 20 ఫీట్ల ఏటు క్యూబులు రాళ్ళు ఉండేది అక్కడ పాతి పెట్టబడి ఆ ద్వారం దగ్గర. 20 ఫీట్లు అంటే ఈ నెఫీనీయులు ఆ 20 ఫీట్లను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ 20 ఫీట్ల ఒక రాయి క్యూబు, 20 ఫీట్ల క్యూబు, అట్లా ఆ ద్వారము అక్కడ కట్టబడి ఉంది. ఎందుకంటే ఇది హెబ్రోను, ఏదైనా తోటకు ద్వారం. ఇప్పుడు మనకు 1000 ఏండ్ల పరిపాలన ఈ హెబ్రోన్లో నుండే పోవాలి. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన హెబ్రోన్ నుండే పోవాలి. అందులో నిషేధించబడినది ఏది రాదు, అబద్ధమాడినది ఏది రాదు, అసహ్యమైనది ఏది రాదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనంలో ఉన్నది. ప్రకటన గ్రంథము 21 చివరి వచనంలో ఏమున్నది? ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. హెబ్రోనులో ప్రవేశిస్తారు. ఎవరు? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనది ఏదైనాను జరిగించువాడు దానిలో ప్రవేశింపడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ వాక్యం చాలా అరుదైన వాక్యం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. ఈ యొక్క హెబ్రోను చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఇది మొదటి భాగం. ఈ హెబ్రోను మొదటి భాగంలోనే ఉన్నాం మనం. ఇంకా
3 భాగాలు దాని గురించి చెప్తాను. దేవుడు ఆ యొక్క రాజులైన యాజక సమూహంలోనికి ఆహ్వానిస్తున్నాడు. నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. రాజులైన యాజక సమూహం, దాంట్లో నుండే 5 తలాంతుల వారికి 10 తలాంతులు ఇస్తాడు. 2 తలాంతులు గల వారికి 4 తలాంతులు ఇస్తాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అక్కడ నుండి ఈ యొక్క గ్లోబులో ఉన్న దేశాలన్నిటినీ ఏలుతామన్నాడు. ఆ యొక్క స్థలంలో నుండి ఈ యొక్క గ్లోబులో ఉన్న అన్నీ వెళ్తామన్నాడు. నువ్వు 10 మంది 5ని సంపాదించగలిగితే 5 దేశాలు ఇస్తాడు. 10 దేశాలను నువ్వు వెళ్తావు. అక్కడ రాజులైన యాజక సమూహం. చాలా జాగ్రత్తగా మనం వినాలి. రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడతావా? ఏం చేయకూడదు? అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని, నిషిద్ధమైన దానిని నువ్వు చేయకూడదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మెడికిలో దీవించి ఆశీర్వదించును గాక.